దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. మరెంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్న ఈ వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు పిల్లరా. మరి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోస్ని మీరు ఆఖరి వరకు చూడండి, అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కనుక తప్పక మీరు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఈ రోజున ఒక చిన్న మాట మీకు చెప్పాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. మరి క్రిస్మస్ సందడిలో గొర్రెల కాపరులు, క్రిస్మస్ సందడిలో గొర్రెల కాపరుల యొక్క పాత్ర, ఆ గొర్రెల కాపరుల నుంచి మనము ఎటువంటి ఆత్మీయ పాఠం తీసుకోవాలో ఒక 7 సంగతులు మీతో చెప్పాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూడగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందలను కాయుచున్నారు. అంటే వారి చుట్టూ ఎంత చీకటి కమ్ముకొని ఉన్నా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఆ చీకటి రాత్రిలో ఏ సింహమో ఏ పొదలో నుంచి వస్తుందో, ఏ ఎలుగుబంటి జొరబడుద్దో తెలియని ఆ భయంకరమైన చీకటి అనుభవాల్లో తమ బాధ్యతను వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. బాధ్యతని మరిచిపోలేదు, బాధ్యతను విడిచిపెట్టలేదు, గొర్రెలను దొడ్డులోకి తోలేయలేదు, వారు శుభ్రంగా నిద్రపోలేదు. ఎంత చీకటి రాత్రైనా, చలి రాత్రైనా వారు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నట్లుగా మనము ఒక ఆత్మీయ పాఠాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. చీకటి అనగా శ్రమలు. ఈ రోజున నీ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకర పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు, దైవ సంబంధమైన పరీక్షలు నీకు వస్తున్నప్పుడు, నీవు క్రీస్తు విషయమైన బాధ్యతను మరిచిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. మరిచిపోకూడదండి. శ్రమ వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టకూడదు. కష్టం వచ్చిందని ప్రార్థన మానేయకూడదు. ఏదో ఇబ్బంది వచ్చిందని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. వారు ఆ శ్రమలో, ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో తమ బాధ్యతల్ని వారు నమ్మకముగా నిర్వర్తిస్తున్నారు గనుక దేవుడు తమ వెలుగును వారిపైన ప్రకాశింపజేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు తమ వెలుగుని ప్రకాశింపచేయటం మాత్రమే కాదు, దేవుడు వారిని ధైర్యపరిచి, ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఈ రోజున నీ జీవితంలో ఎన్నో శోధనలున్నా, ఎన్ని సుడిగుండాలున్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా, క్రీస్తుని విడిచిపెట్టకుండా దేవుని సంఘపక్షంగా, దేవుని పరిచర్య పక్షంగా, మందిర పక్షంగా దేవుడు తన సేవకుని ద్వారా నీకే బాధ్యతలు అప్పగించాడో ఆ బాధ్యతలను నీవు నమ్మకముగా నిర్వర్తించే బిడ్డగా ఉండు. దేవుడు తన వెలుగుని నీపైన ప్రకాశింపజేస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, భయపడద్దని అభయమిస్తాడు. ఆ భయంకరమైన శ్రమలన్నిటి నుంచి ప్రభు నిన్ను తప్పిస్తారు. ఇది మొదటి పాఠముగా గొర్రెల కాపరుల నుంచి మనం చూస్తున్నాం ప్రియులారా. రెండవదిగా మనం చూస్తాం లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుడు తన కార్యాన్ని వారికి తెలియపరచగా వారు దేవుడు తెలియపరిచిన ఆ కార్యాన్ని వారు గ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు తన దూతను పంపారు. తన దూత ద్వారా తన కార్యాన్ని, తన ప్రణాళికను గొర్రెల కాపరులకి బయలుపరిచాడు. ఎప్పుడైతే గొర్రెల కాపరులకి ఆ ప్రణాళిక బయలుపరచబడిందో, ఆ కార్యం బయలుపరచబడిందో, వెంటనే ఆ కార్యాన్ని వాళ్ళు పూర్ణంగా గ్రహించగలిగారు. అలాగే ప్రియులారా, రెండవదిగా ప్రభు తమ సేవకులు అనే తమ దూతల ద్వారా మీకు ఆయన తన ప్రణాళికలను, దేవుడు తన కార్యాలను, రాబోతున్న రాకడను, రాబోతున్న భయంకరమైన ఉగ్రతను గురించిన పరిస్థితులు, కలగబోతున్న భయంకరమైన శ్రమలు, పోరాటాలు, ఆ ఉన్నతమైన మహిమ, ఆ నిత్యజీవం గురించిన సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా
దేవుని దూతలనబడిన సేవకుల ద్వారా మీకు అనుగ్రహించబడుతున్న ఆ ప్రత్యక్షతలను, ఆ మహిమ కలిగిన ప్రణాళికలను మీరు గ్రహించేవారిగా మారిపోవాలి. వాటిని పట్టించుకోకుండా కేవలం ఆశీర్వాదాల చుట్టూ తిరుగుతూ, ఆశీర్వాదాల బోధనని ప్రేమిస్తూ, స్వస్థతల కోసం, ఈ భూ సంబంధమైన కార్యాల కోసం మీరు పరిగెట్టకండి. మొదట దేవుని రాజ్యం కోసం పరిగెట్టు, ప్రభు మహిమ కోసం పరిగెట్టు. ఈ భూమిపైన ఎప్పుడు ఎక్కడ ఏది నీకు ఎలా కావాలో సమస్తం ఎరిగిన దేవుడు నీకు సమకూర్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నానా విధాల్లో, నానా సమయాల్లో దేవుడు అనేక రకాలుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. తన కార్యాన్ని, తన ఉన్నతమైన ఉద్దేశాన్ని ప్రభు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ గొర్రెల కాపరులకి బయలుపరచబడినప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని గ్రహించగలిగారు. వెంటనే ఆ మాటకి వారు లోబడగలిగారు. వెంటనే దేవుడు మనతో మాట్లాడారు అని వారు గ్రహించగలిగారు. ఇది రెండవ ఆత్మీయ పాఠంగా ఈ గొర్రెల కాపరుల నుంచి మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా బిడ్డలారా, మనం చూస్తున్నాం లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తుని చూడాలి అనే ఆశ వారికి కలిగిందండి. చదువు లేదు, గొర్రెల కాపరులు చూశారండి. దేవుడు తన ప్రత్యక్షతను జ్ఞానులకి ఇచ్చాడు, అలాగే గొర్రెల కాపరులు కూడా ఇచ్చాడండి. అంటే ప్రభువు ఎవరిని నిరాకరించేవాడు కాదు. ప్రభువు అందరినీ ప్రేమించేవాడు. అందరూ ప్రభుకు కావాలి. ఇక్కడ మనం చూస్తున్న మూడవదిగా ఈ గొర్రెల కాపరులకు ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆశ అంటే, మేము యేసయ్యను చూడాలి, యేసయ్యను చూతుము రండి అని వారు చెప్పుకుని యేసయ్యను చూస్తానికి ప్రయాసపడి వెళ్ళారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్యను చూడాలి అని ఒక ఆశ కలిగిన వారమై మన మనోనేత్రాలు వెలిగించబడినట్లు కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలి. ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తు ప్రత్యక్షతను మనం పొందాలి. యేసయ్యను కన్నులారా చూడాలి. మోషేని చూడండి, ప్రభువుని కన్నులారా చూస్తున్నాడు. సౌలును చూడండి, ప్రభువుని కన్నులారా చూశాడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులు ప్రభువుని కన్నులారా చూడగలిగారు. అలాగ మనము మూడవదిగా యేసుక్రీస్తుని చూడాలి అనే ఆశతో మన ఆత్మీయ నేత్రాలు వెలిగించుకున్న వారిగా మనం మారాలి. నాలుగవదిగా మనం చూస్తాం ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, వారు త్వరగా వెళ్ళారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యను చూస్తానికి యేసు ఉన్న చోటికి త్వరగా వెళ్ళిపోయారు. ఈరోజున దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన 4వ ఆత్మీయ పాఠము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాలకి మీరు వెళ్తున్నారు, సభలకి మీరు వెళ్తున్నారు, దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ స్థలాలకి మీరు వెళ్తున్నారు. త్వరగా వెళ్తున్నారా, ఆలస్యంగా వెళ్తున్నారా? చాలామంది దినాల్లో ఆలస్యంగా మందిరానికి వస్తూ ఉంటారండి. దేవుని సన్నిధి అంటే ఒక భయం ఉండదు. ప్రతిదానికి సమయం ఉంటుందండి. కాలేజీకి సమయం ఉంటుంది, స్కూల్స్కి సమయం ఉంటుంది, ఉద్యోగాలకి సమయం ఉంటుంది, ఏదైనా ఊరు వెళ్ళాలంటే సమయం ఉంటుంది, ట్రైన్స్కి సమయం ఉంటుంది, ఆసుపత్రికి వెళ్ళాలంటే సమయం ఉంటుంది. దేవుడి మందిరానికి రావడం అంటేనే సమయం ఉండదు. ఎవరికి నచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారండి. ఎలా పడితే అలా పోతూ ఉంటారు, ఎలా పడితే అలా వస్తూ ఉంటారు. ఒక నియమ నిబంధన లేకుండా చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళారా, ఈ గొర్రెల కాపరులు మనకి ఒక ఆత్మీయ పాఠం నేర్పిస్తున్నారు. ఏంటి ఆత్మీయ పాఠం అంటే, వారు త్వరగా మందిరానికి వెళ్ళారు, త్వరగా యేసు ఉన్న చోటికి వెళ్ళారు. మనము కూడా త్వరగా దేవుని మందిరానికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి అందరికంటే ముందు, సమయానికంటే ముందుగా వెళ్ళి మోకరించి, ప్రభువా ఈరోజు నన్ను దర్శించయ్యా, నీ వాక్యంలో నుంచి నన్ను దర్శించయ్యా, ఈరోజు బాగా ఆరాధన జరగాలయ్యా అని నువ్వు ప్రార్థనలో సిద్ధపడే బిడ్డగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మీయ పాఠాన్ని మనం గొర్రెల కాపరి నుంచి నేర్చుకుంటున్నాం. అలాగే 5వదిగా మనం చూస్తాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, వారు క్రీస్తును గూర్చి అనేకులకు ప్రచురించారు, అనేకులకు ప్రకటించారు. స్తోత్రం. అంటే యేసుక్రీస్తుని చూడాలి అనే ఆశ మాత్రమే కాదండి. గొర్రెల కాపర్లు కదా, మాకు చదువు రాదు, మాకేమీ రాదు, మాకేమీ తెలియదు, మాకు జ్ఞానం లేదు, మేమేం చెప్తాం అనుకోలేదండి. వారు ఏ ప్రత్యక్షత అయితే పొందారో, వారు దేవుని ద్వారా ఏ కార్యమైతే దూతల వలన తెలుసుకున్నారో, దూతల వలన ఏ వాక్యమైతే విన్నారో, సేవకుల వలన ఏ వాక్యమైతే విన్నారో ఆ వాక్యాన్ని 10 మందికి ప్రకటించారండి. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డవైన నీవు ఎన్నో వర్తమానాలు వింటున్నావు, ఎన్నో ఉపదేశాలు వింటున్నావు, ఎంతో స్వార్థ వింటున్నావు. యేసయ్యలో మంచితనం అంతా నువ్వు అనుభవించావు, మంచి కార్యాలు పొందావు. కానీ ఒక ప్రశ్న, యేసుక్రీస్తు కోసం ఎంతమందికి చెప్పావు? యేసుక్రీస్తు ప్రేమ ఎంతమందికి చెప్పావు? ఎంతోమంది యేసయ్యను ఒక మతం అనుకుంటున్నారు, యేసయ్యను వేరే దేశపు దేవుడు అనుకుంటున్నారు. కాదండి, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసయ్య ఈ లోకానికి వెలుగివ్వడానికే వచ్చాడు. ఆయన ప్రేమగల దేవుడని ఎంతమందికి నువ్వు ప్రచురం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. తప్పకుండా దేవుడు నిన్ను రేపు లెక్క అడుగుతాడు. నేను పలానా కుటుంబంలో ఉంచాను, పలానా వంశంలో ఉంచాను, పలానా గ్రామంలో ఉంచాను, పలానా పట్టణంలో ఉంచాను, ఎంతమందికి నా కోసం చెప్పామని యేసయ్య నిన్ను అడుగుతాడు. ఓ సమరయ స్త్రీని చూడండి. సమరయ స్త్రీ పట్టణం అంతటికి యేసు కొరకు చెప్పి పట్టణం అంతటిని యేసేసేందుకు నడిపించింది. స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాల బానిస పిల్లను చూడండి. ఆ బానిస పిల్ల, 12 సంవత్సరాల బానిస పిల్ల ఆ దేశపు సైన్యాధిపతిని దేవుని మందిరానికి నడిపించగలిగింది. గొర్రెగా ఉన్న నీవు అనేక గొర్రెలు కనాలి. కాపరైతే, సేవకుడైతే గొర్రెల్ని మేపుతాడు, గొర్రెల్ని కాస్తాడు. అద్భుతమైన వాక్యంతో నీ అంతరంగాన్ని మేపుతున్నవాడి నీ సేవకుడు, రోజు కన్నీటి ప్రార్థనతో నీ కుటుంబాన్ని కాస్తున్నవాడి నీ దైవజనుడు. గొర్రెగా ఉన్న నీవు అనేక నూతన ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించే బిడ్డగా మారిపోవాలి. అనేకులకు యేసు కోసం ప్రచురించే బిడ్డగా మారిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మీయ పాఠాన్ని గొర్రెల కాపల నుంచి 5వదిగా మనం నేర్చుకుంటున్నాం. 6వదిగా మనం చూస్తాం. ప్రియులారా, లూకాసు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, లూకాసు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, ఈ గొర్రెల కాపరులు ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా క్రీస్తు కోసం చెప్పారు. స్తోత్రం కలుగును గాక. అంటే అనేకులు ఆశ్చర్యపోయే విధంగా యేసుక్రీస్తుని అనేకులు ఎదుట ప్రత్యక్షపరిచారండి. వారి సొంత మాటలో, వారి సొంత డబ్బాలో, వాళ్ళ సొంతం కోసమో చెప్పలేదు. యేసుక్రీస్తు యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అనేకులు ఆశ్చర్యపోయే విధంగా చెప్పారు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా అనేకులకి యేసు కొరకు చెప్పాలి. ఎలా చెప్పాలంటే, యేసయ్య ఎన్ని ఆశ్చర్యకరాలు చేశాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత సర్వాధికారో, ఎట్లాంటి కార్యాలు, బలమైన కార్యాలు ఆయన చేయగలడో, ఆయన ఆశ్చర్య కార్యాల గురించి నీవు అనేకులకు చెబితే అనేకులు ఆయన ఆశ్చర్యకార్యాలను విని ఆశ్చర్యపోతారు. కనుక తప్పక ఆయన ఆశ్చర్యకార్యాల గురించి కూడా అనేకులకి వారు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. 6వదిగా ఈ గొర్రెల కాపల నుంచి మనము ఈ ఆత్మీయ పాఠం తీసుకున్నాం. 7వదిగా ఆఖరిగా మనం చూస్తాం. ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తున్నాం. వారు దేవునిని మాత్రమే మహిమపరచుచు వారు ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రభువుని మహిమపరుస్తూ ఎల్లప్పుడూ మనం ప్రభువుని స్తుతించాలండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఆఖరి అధ్యాయములో ప్రభు అంటారు, మీరు అన్ని విషయములలో దేవుణ్ణి స్తుతించండి, ఎల్లప్పుడూ మీరు ప్రభువుని స్తుతించండి అంటాడు. అన్ని విషయాలలో మనం ప్రభువుని స్తుతించాలి. యోబును చూడండి, సమస్తాన్ని కోల్పోతే యోబు అంటున్నారు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా స్తుతిస్తూ ఉంటే స్తుతుల మూలంగా దేవుడు నీకు దుర్గాన్ని స్థాపిస్తాడు. నువ్వు చేసే స్తుతుల మూలంగా ప్రభు నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ బిడ్డలకు గొప్ప ప్రాకారాన్ని నిర్మిస్తాడు. అపోస్తలుల కార్యాల ఆఖరి అధ్యాయం మనం చూస్తాం. అలా పౌలు స్తుతిస్తూ ఉండగా గొప్ప ధైర్యమును పొందినట్లుగా మనం చూస్తాం. స్తుతించడం వలన మనం గొప్ప ధైర్యాన్ని పొందుతాం. అలాగే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం చూస్తాం. స్తుతిస్తూ ఉండగా 2వ పత్రికలో 9వ అధ్యాయం మనం చూస్తాం. స్తుతిస్తూ ఉండగా స్తుతుల మూలంగా దేవుడు ఆ పరిచర్యలను విస్తరింపజేసినట్టుగా మనం చూస్తాం. కనుక స్తుతిస్తూ ఉంటే దేవుని ప్రాకారాన్ని నువ్వు పొందుకుంటావు. స్తుతిస్తూ ఉంటే గొప్ప ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. స్తుతిస్తూ ఉండగా నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను దేవుడు అంతకంతకు విస్తరింపజేస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతిస్తూ ఉండగా ఎరికో గోడలు కూలిపోయినాయి. స్తుతిస్తూ ఉండగా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఈ గొర్రెల కాపరులు ప్రభువుని స్తుతించారు. మనం కూడా ప్రభువుని స్తుతిద్దాం. ఎలాగూ క్రిస్మస్ సందడిలో గొర్రెల కాపరుల యొక్క ఆత్మీయ అనుభవాలు మనకి పాఠాలుగా ఉన్నాయి. మనం కూడా నేర్చుకుందాం, జీవితాలు అవలంబించుకుందాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి.